ప్రణిగడు సరిగ్గా దీపారం చేయమా నక్షత్రం పుష్పమైన దీపారం దగ్గర నక్షత్రం పుష్పమైన నమస్కారం చేసుకోండి. దీపారం ఆచరణ చేయడం చేయగలుగుకుని పువ్వులు అంటే ఎట్టమాట దీపారం దగ్గర చేయగలుగుకుని నేతొక్క శిరస్సు జరుపుకోండి. మస్తో వృక్షాలి మస్తో వృక్షాలి కొండలిగా కొండలిగా పక్కన పెట్టి అగ్రతులు పట్టుకొని వచ్చారు పట్టుకొని తీసుకుంది చేయగలుగుతాడు చేయగలుగుతుంది అప్పుడు పైన ఎత్తుకోవాలి కదరా ఫ్రెండ్స్ నీళ్ళు చూసుకోవాలి సాంద్ర ముసలి నుంచి తగ్గండి ఆచమ్యాగ స్వాయ స్వహ నారాయణ స్వహ మాధవాయ స్వహ ఆచమ్యాగ స్వాయ స్వహ నారాయణ స్వహ మాధవాయ స్వహ గ్లాస్లో పుష్ప వేసుకోండి. పుష్పం గారు కావుల పక్కని గ్లాసుల కోసం అంటే అయ్యా అన్నీ తెచ్చిన దొడ్డ తేలేదు. ప్రణీలో తిరుగు ప్రణీలో తిరుగు ప్రణీ ఈ నెల్లరా ఆటో మీద అందరూ కూడా వినాయకుడికి లక్షలు పూజ చేస్తారని చెప్పేవారు కూడా తల్లికి వినాయకుడి పూజ చేస్తున్నారు. అలా వినాయకుడు పూజ చేస్తానని చెప్పేవారు కూడా ఏయమ్మా ప్రణిత మాతా పితృభ్యో నమః అమ్మగారి నాన్నగారు తెలుసుకుని నమస్కారం చేసుకోండి. కూడా మీ అమ్మగారు నాన్నగారు తెలుసుకుని నమస్కారం చేసుకోండి. ప్రణిత నమస్కారం గురుగారు చూసి నమస్కారం చేసుకోండి. ఇక్కడ మేడం పెట్టుకోండి. శ్రీ గురుభ్యో నమః ఐ మహోత్సవ మహోత్సవ పెద్దోడా అక్షింతలు వెనక్కి వేసుకో వెనక్కి అలా కాదు వదిలే ముక్కు పట్టుకో పెద్దోడా అమ్మ పట్టుకున్నట్టు పట్టుకోవాలి. కృష్ణా గోదావరి మధ్యప్రదేశే భగవద్గీతాంతర్మాణేన శ్రీ విశ్వవసనాంతరం ఆషాఢ మాసే కృష్ణపక్షే శుక్లపక్షే తృతీయం శుక్రవాసరే శుభ్రక్షేత్రం విశేషాయాం సభా శ్రీమాన్ గోత్ర గోత్రశనాం దేశ్య పైడపాల్ గోత్రం మీ గోత్రం పేరు చెప్పినప్పుడు ఒక పుష్ప వినాయకుడు వేయండి. శ్రీమాన్ గోత్ర గోత్రశనాం దేశ్య పైడపాల్ గోత్రోద్వస్య ఆ పేరు ఫోన్ చేసి శ్రీమాన్ గోత్ర లాస్ట్లో వస్తుంది బ్రహ్మరేష్ గోత్రం
पैडवाल गोत्रोद्भवस्य पापे చెప్పండి నివేదిత నామస్య సరే సరే కాశ్యప గోత్రోద్భవस्य పాపే చెప్పండి గీతా భవన్ నామస్య మమ్మీ స్మృతివర్ధన బ్రహ్మ ఋషులు ఎలాగా స్మృతివర్ధన బ్రహ్మ బ్రహ్మవర్ధన ఋషులు బ్రహ్మశ్రోత్రోద్భవस्य ప్రణిత పాప పేరు ప్రణిత ప్రణిత నామదేశ పుష్ప కూడా వేయండి మీ గోత్రం నాగల గోత్రోద్భవस्य కృష్ణశ్రీ నామస్య గోత్రం पैडवाल गोत्रस्य कल्याण नामस्य पैडवाल गोत्रोद्भवस्य अलेखि नामस्य पैडवाल गोत्रोद्भवस्य यशिता शरण्य नामस्य सनातन गोत्रोद्भवस्य ఆ వినాయకుడికి నమస్కారం చేస్తూ చెప్పి ఆయన చెప్పినట్టు చెయ్యి. చెప్పండి క్షేమ చెప్పు. ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఇటు తిరుగు. ఐశ్వర్యాభి స్మృత్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థంచ మమ కాయక వాచక మానసిక త్రైకాలిక పాప నివృత్త ద్వారా పంచమహాపాకత నివృత్త్యర్థం మమ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనోబుద్ధి అహంకార జనిత వ్యాధి రూపేణ వర్తిష్యమాన వర్తమాన వర్తిష్యమాన సమస్త పీడ పరిహారార్థం అనాది ఇచ్చ వాసనయ గృహ పశు శిశు వృద్ధ సర్వ జన వహిత దిష్టగ్రహ నివారణార్థంచ భూమియంత్రిక్ష మహోత్పాదాది దుర్ని విత్తాద్భుత దర్శన దిష్ట అరిష్ట ప్రయోగ ఉపద్రవ సకల క్షుద్ర ప్రయోగ శల్య తంత్రాది ప్రయోగ బగల ప్రయోగ అసూరి ప్రయోగ వార్తాది ప్రయోగ నివారణార్థంచ బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర చండలాది నానాజాతి స్త్రీ పురుష దుష్ట గ్రహోచ్చాట నార్థంచ త్రయోదశ సన్నిపాత అష్టాదశ సమస్త దోష పరిహారార్థం శ్రీ మహాలక్ష్మి మహాకాళీ మహాదుర్గి మహాశక్తి మహాసరస్వతి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం మమ ఇచ్చ అవి వృద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం సర్వకార్యార్థ సిద్ధ్యర్థం శ్రీ యజ్ఞదేవత అనుగ్రహ సిద్ధ్యర్థం ఋతువాసర పరలేన ఆషాఢమాస అధిదేవత వారాహి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం ప్రాతకాల సమయే యావశక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ విధానేన అష్టనామార్చన చెంబు కానీ గంధం పొట్టు పెట్టి కుంకుమ పొట్టు పెట్టండి పుష్పం పెట్టు. గంధం పొట్టు పెట్టి కుంకుమ పొట్టు పెట్టండి పసుపు రాసిన పర్ల పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టండి పుష్పం రాయించండి. మరి ఫోన్ చేస్తే తెద్దురు. వెళ్ళారు అక్కడ పర్లేదు ఇప్పుడు మాట్లాడుకుని అన్ని చేసుకొని రావాలి. చుట్టూ కూడా ఇక్కడ కొట్లే ఉండవు కొన్ని ప్లాస్టిక్. ఆ గ్లాస్ కింద పెట్టేయండి చెమ్ము కింద పెట్టేయండి దాంట్లో 3 సార్లు నీళ్ళు చుట్టూ తీసుకుని అలా భూమి మీద వేయండి అక్కడ ఆకుతో కానీ పుష్పతో కానీ అలా భూమి వేసేది 3 సార్లు అంటే తల్లి. అదే పుష్పంతో నీళ్ళు తీసుకుని శిరస్సు చెల్లుకోండి ఆ చెత్త తీసుకుని హలో శిరస్సు చెల్లుకో మా వినాయకుడి మీద చల్లండి పూజాతి మీద చల్లండి కొబ్బరికాయల మీద అక్షముల మీద అన్ని మీద చల్లండి ఆ నీళ్ళ మీద నీళ్ళ మీద అంటే చల్లండి. వినాయకుడి మీద చల్లాలి
కొబ్బరికాయల మీద పుష్పం తీసుకోండి. పువ్వు అంట పువ్వు. దీపా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా దీపా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా దీపా నమస్కారం చేసుకోండి. దేవాయ పరమాత్మనే దీపా ధర్మముహూర్త సుముహూర్త వస్తు మనం పుష్పం చేత్తో పట్టుకుని వినాయక నమస్కారం చేసుకోండి. మనసులో కోరిక చెప్పుకుని వినాయక నమస్కారం చేసుకోండి. అక్కడ చదువు బాగా రావాలి పెట్టుకుంటున్నాను దాన్ని. శ్రీ విద్య ఆ పుష్పం వినాయకుడు వేసేయండి. ఇటు నుంచి వెయ్యాలి తల్లి. పర్లే. వినాయక ప్రంత ఆకుతో 3 సార్లు వినాయకుడి మీద నీళ్ళు చల్లమా. ఇంకోసారి ఇంకోసారి పువ్వులంటి పెట్టి సారి. ఇదిగో పెట్టమ్మా అక్కడ. నక్షత్రం పట్టుకేసారు అయ్యా. రంట ఓం అనుకుంటే అలాగే ఎత్త ఉండే. ఇదిగో ఇలా చూడు, ఇలా పట్టుకోవాలంట. ఇలా పట్టు. ఇంకో గణపతి మహాగణాధిపతి అక్షరాగడేసేయండి. మహాగణాధిపతి అక్షర పూజాం సమర్పయామి. ఆ వెల్లించి అగ్రత్రం ఉన్నాయి కదా, ఆ నాయకుడు చెప్పండి. చుట్టూ కూడా 2 తీసి పట్టుకోమంది. గంట గంట కొట్టు. దీపం అంటే వినాయకుడి కానీ చూపించాను. దీపం వినాయకుడి కానీ చూపించు. నాన్న కొట్టమని కొబ్బరికాయలు కొడుతున్నారు అందరూ. పెట్టు. నువ్వు కూడా ఎదురు పెట్టు. అలా
అందరూ కూడా కొబ్బరి చెక్కల మీద అట్టుపల్ల మీద బెల్లం మొక్క మీద నీళ్ళు జలాన్ని పుష్పంతో పాటు ఆకుతో పాటు నారికేళ కదిరేపల్లి గురువపర నానా సమర్పయామి. అందరూ కూడా వినాయకుడికి ఎలా చూపించాలి, 2 చేతుల్లో పెట్టుకొని. అవునా 5 సార్లు చూపించాలి. 5 సార్లు అని చూపించు. మధ్య మధ్యపాన్ని సమర్పయామి. ఆ పుష్పంతో నీళ్ళు చూపించి వినాయకుడికి ఆ నీళ్ళు ఒక తవలపాకు వేసుకుని దాకా వదిలేండి. అక్కడ ఆ తవలపాకు వేసుకుని పక్కన టంపాక పువ్వుతోటిని హస్తవృక్షాల పాదవృక్షాలు మన ఆచమనీయం సమర్పయామి. సమర్పయామి. తవలపాకులు ఒక సమర్పయామి. అక్కడ పెట్టాలి, పళ్ళు పెట్టాలి, లేకుండా అక్కడ పెట్టాలి, నైవేద్యం అక్కడ పెట్టారు అక్కడ పెట్టాలి. లోకవాసనార్థం తాంబూలం సమర్పయామి. లోకవాసనార్థం తాంబూలం సమర్పయామి. ఆత్మపరం లక్ష్మబాబు ఆంజనేయులు ప్రేమలు పెట్టామా. ఏం కాలం ఆవిడే డ్యాన్స్ టీచరు. పల్లెల్లో ఇచ్చామా, పల్లెల్లో ఇచ్చా పెట్టు. బట్టలు వెనకలాగా అమ్మ పుష్పాలు కళ్ళు కద్దుకోమ్మ. అక్కడే వేసాను. మళ్ళా ఆత్మ నమస్కారం సమర్పయామి. కలగద్దుకోండి, అక్కడే వేసేయండి. మంత్ర సమర్పయామి. ఆత్మ నమస్కారం సమర్పయామి. అందరూ లక్ష్యం చేతితో పట్టుకోండి. నేను చెప్పింది చెప్పండి అందరూ కూడా. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం పట్టుకోవాలి. చెప్పండి చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, జనార్దన పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తతే. దాంట్లో నీళ్ళు పోసుకుని అక్షంతలు నీళ్ళు ఆ తామలపాకు ఉంది కదా అక్కడ దాంట్లో వదిలేయండి. అక్షంతలు అక్షంతలు అంటే నీళ్ళు పోసుకుని మిగతా వదిలేయండి. ఇప్పుడు పూజ చేసిన మేడం పూజ చేసిన పుష్పాలు తీసుకుని మీ సరస్సులో పెట్టుకోండి. నువ్వు కూడా పెట్టుకో. పూజ చేసిన అక్షంతలు మీరు వేసుకుని మీ పాప కూడా వేయండి. పూజ చేసిన వేసాలమ్మా, నువ్వు వేసుకొని అక్షంతలు దానికంటే మీరు వేసుకుని మీ బాబు వేయండి. మీ నాన్నగారు కూడా వేయండి. ఆయన వేసుకుంటారు. మీరు వేసుకోండి జనగారు. మీరు వేస్తారా? పూర్తి సంవత్సరం వేస్తారా? వినాయకుడు 3 సార్లు పైకి ఎత్తి పల్లెలో పక్కన పెట్టండి. పళ్ళు 3 సార్లు పైకి అలా పైకి అందరూ 3 సార్లు అప్రమైన నమస్కారం చేసుకోండి. మరి ఇంకో పల్లెలోని గజ్జలు పెట్టుకోండి. ఇంకో పల్లెలో గజ్జలు పెట్టుకోండమ్మా. ఇలా చూపించే సలమ్మ 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 ఇలా చూపించ తిప్పి చూపించామా. కవర్ తీసి ఫస్ట్ రాసి అట్రా నాన్న
నానం తగ్గించరా ఇటు ఇట్లా అక్కడ నానం పక్క నుంచి రా మా పల్లె పెట్టిన పడుకో అన్నయ్య గారు వల్ల పల్లె ఉంది కదా ఉంచండి ఆవిడ పల్లె ఉంది అలా పెట్టండి పల్లె పెట్టుకుని నవ్వులు వచ్చినాయి. దాని మీద తోమకాయ రెండా మిప్పమ్మయ్యే ఇలా పెట్టలేదు ఇలా పెట్టు. చేతితో పెట్టుకుని వెనకాల కలగెత్తుకుని అలా వెనక భుజం నుంచి అలా వెనక్కి వేసుకుని అసలు ముక్కోటి వాళ్ళందరూ కూడా ఇలా కలగెత్తుకుని అక్షంతలు అటేపు ఎడం వైపు అందరూ ముక్కోటి వాళ్ళు సారి తిష్టంత హామ్యం బుద్ధిసాధ్యతేశ్వరదన పెట్టుకోవాలి తిష్టంత హామ్యం బుద్ధిసాధ్యతేశ్వరదన బ్రహ్మకర్మ సమార్వహే ప్రంతగడు అందరూ కూడా ముక్కోలు వేసి మనసులో 3 సార్లు శ్రీ గోవింద గోవింద అనుకోండి మగజన్య పరిహారం శివేశ్వర భరతవర్ష భరతమిర దక్షిణ విభాగే కృష్ణ గోదావరి మధ్యప్రదేశే భగవద్ధావిచాంద్రమానేన శ్రీ పూర్వ సంకల్పితాయన శ్రీ సామ్నాభిత్యర్థం చెప్పండి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాది ఇత్యర్థం శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాదుర్గి మహాశక్తి మహాసరస్వతి స్వరూపిణి గజదేవత అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి పూజాం కరిష్యే అందరూ నీళ్ళు పెట్టుకోండి అందరూ కూడా ఉంగరం అయితే పెట్టుకోవాలి పూజని పుష్పం చేతితో పట్టుకుని ఆ గట్టిని నమస్కారం చేసుకోండి సర్వమంగళ పుష్పం చేతితో పట్టి ఆ గట్టిని నమస్కారం చేసుకోండి సర్వమంగళమాంగళ్యే శివే సర్వాభిసారకే నరసింహ త్రియంబకే దేవి నారాయణి నమస్తే మహాలక్ష్మి మహాకాళి మాతృకి మహాశక్తి ఆ పుష్పం అడేసే ఆవాహయామి ఆ గజలు చేసిన పుష్పం చేసిన పూజ అంతా గజలుగా చేయాలి ధ్యామి ధ్యానం అర్పయామి పురుష అక్షంతరైన గజల మీద క్రియామావాయామి ద్వితీయమావాయామి పవిత్రీమావాయామి మహాసరస్వతి దేవతామావాయామి ఆవాహయామి ఆభారమర్పయామి ఆసనార్థం అక్షరమర్పయామి పుష్పంతో 3 సార్లు నీరు చల్లండి గజల మీద పుష్పం చల్లండి పాంధ్యో బాధ్యం సమర్పయామి పాంధ్యో బాధ్యం సమర్పయామి అస్తు అర్ఘ్యం సమర్పయామి అగ్నియం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి జాకెట్ మొక్కండి జాకెట్ మొక్క పెట్టండి జాకెట్ మొక్కండి పూలు పెట్టండి పక్కన పెట్టాము జాయిడ్ మొక్క ఇది దీని మీద పెట్టా వస్త్రం సమర్పయామి వస్త్రార్థం 2 అక్షంతరైన ఇక్కడ వస్త్రార్థం అక్షం సమర్పయామి వస్త్రార్థం అక్షం సమర్పయామి వస్త్రార్థం అక్షం సమర్పయామి అలా 2 అక్షంతలు వేయండి గజ్జల మీద వేయాలి వస్త్రం సమర్పయామి విద్యుతార్థం అక్షం సమర్పయామి ఇది పసుపు వేయండి అక్కడ గజ్జల మీద వేయండి దివ్యశ్రీ చందనం సమర్పయామి అక్షంతర పుష్పాలు వేయండి గజ్జల మీద అలంకరణార్థం అక్షం సమర్పయామి అక్షంతర పుష్పాలు అలంకరణార్థం అక్షం సమర్పయామి పుష్పాన్ని పూజయామి ఆ తామరపాకు మీద ముందు పసుపు పూజ చేయండి మహాలక్ష్మీదేవి అని మండు పూజ చేయండి ఆ తామరపాకు మీద పూజ చేయండి పసుపు పూజ చేయండి శ్రీయ నమః దుర్గే నమః పవిత్రే నమః బ్రహ్మదాన్య నమః హరిణ్య నమః ఇలా పూజ చేయండి పసుపు ఇలా పూజ చేయండి శ్రీయ నమః దుర్గే నమః పవిత్రే నమః బ్రహ్మదాన్య నమః హరిణ్య నమః పోష్ణ్య నమః క్షణ్య నమః మహే నమః కమలాయ నమః యజ్ఞాయ నమః స్వరాయ నమః నాశ్రమాయ నమః శ్రీవిక్రమాయ నమః ప్రకృతి నమః కృతి నమః విద్యాయ నమః ధనోదిన పరమాత్మ నమః వాక్యం బ్రహ్మాత్మాయ నమః విజయ నమః స్వాహాయ నమః సదాయ నమః కళ్యాణ నమః కృష్ణాయ నమః భారతదేశ
महासरस्वती देवताभ्यं पूजे नमस्ते भगवते नमः महाभद्राय नमः महामाय नमः महाभरप्रदाय नमः नमस्ते नमः पद्मनाभाय नमः पद्माख्ये नमः पद्मोत्तराय नमः सुवर्णजय नमः पुष्पहस्ताय नमः ज्ञानमुद्राय नमः प्रभाय नमः वराय नमः कामरूपाय नमः महाविषय नमः महापादनाथिन्ये नमः महाप्रियाय नमः मालिन्ये नमः महाभोगाय नमः महाप्रजाय नमः महाभागाय नमः महास्वाय नमः दिव्यंगाय नमः सर्वजिताय नमः महाकालीय नमः महाभासाय नमः महाकाराय नमः महापुत्राय नमः प्रियताय नमः कमलाय नमः पुष्पाय नमः कृष्णज्ञे नमः समुद्राय नमः वैष्णवी नमः चंद्रिकाय नमः चंद्रोदनाय नमः चंद्राय नमः चंद्रिकाय नमः महाबलाय नमः सावित्र्ये नमः वरदाय नमः श्रीअलंकारभूषणाय नमः पुत्रात्रे नमः वसुदेवाय नमः देवाय नमः महाभद्राय नमः लोहदाय नमः गोविंदाय नमः भारतीय नमः भावाय नमः गोमती नमः जटिलाय नमः विद्यावासाय नमः चंडिकाय नमः रुद्राय नमः सर्वभूजिताय नमः निरंतर नमः सातुर्य नमः सर्वदेव सदाय नमः स्वामीय नमः सरासरा नमस्कृत्य नमः रक्तबीजाभ्यंतरीय नमः कामदाय नमः नहाय नमः परात्रे नमः प्रहराय नमः परारोहाय नमः स्वात्ये नमः वार्ये नमः गिलाब तीयम्मा चित्रगंधाय नमः चित्रमालय भूषिताय नमः कांताय नमः कामेवरप्रदाय नमः वैयाय नमः रोमभाग्यदाय नमः चित्रवासने नमः रक्तमज्जाय नमः दिवजाय नमः सर्वभूषिताय नमः रजनाय नमः नीलजंघाय नमः चित्रकरप्रदाय नमः चित्रराजरामराज्याय नमः परमेश्वरात्मकाय नमः अमृताय नमः महाविद्याय नमः मंत्रविद्याय नमः सरस्वती नमः महासरस्वती नमः तंत्रविद्याय नमः ज्ञाने रत्नाय नमः मम श्रीये नमः मम दिव्ये नमः मम पवित्रे नमः मम ब्रह्मोदाय नमः గజ్జలు గంట చూడొచ్చు అలా గజ్జలు ఐసా జీవించిన కబడ్డీ ప్రధానంగా జన్మించబడ్డాడు అనిగా తమలపూర్ వెళ్ళండి ఇంకా ఎలా చెప్తే అలా అంతే తాంబూరు పెట్టండి తాంబూరు తాంబూరు వస్తా 11 రూపాయలు तांबूलं समर्पयामि दक्षिणां समर्पयामि तांबूलं समर्पयामि दक्षिणां समर्पयामि नमस्कार చేసుకోండి గజ్జలకి तांबूలం పెట్టాకంటే నమస్కారం చేసుకోమ్మా तांबूलं समर्पयामि పల్లె హాస్టల్లో ఇచ్చే మాస్టర్ ఉపవాసార్థం తాంబూలం సమర్పయామి
देवी नारायण नमोस्ते मातृ महाकाली माता की मातृकी महासर्वदेवता गजदेवताभ्यो नमः वेदांत स्वप्रिया मंत्र स्वप्रियागे अंतर्पण पुष्प कलगतिని ఆ గజ్జలో వేసేయండి గజ్జల మీద అంటే ఏమో ఐశ్వర్య సర్వగారి శ్రేష్టగారి ఫల సర్వగారి విద్యాదృష్టు గజ్జల మీద మూడు అక్షంతలు వేయండి అక్షంతలు ఏంటి ఏం చెప్పండి శక్తోపచార పంచరాజ్యోపచార సర్వోపచారం సమర్పయామి మనం లక్ష్యం చేత పట్టుకోండి అక్కడే మూసాలు ప్రదర్శన చేయండి ज्ञानी पापाय पापो मा पापाय रायिमा कृपया देवः नमस्कारः भाग्येन अक्षरक्षो महेश्वरः अक्षरक्षो गजदेवताः आत्मनमस्कारं समर्पयामि अक्षर कलगति आ गंजु వేసేయండి అక్షరం కలిగి గంజు వేసేయండి అలాగే రెండు జోలు పెట్టుకొని అక్కడ నమస్కారం చేసుకుని గంజు కదా ఎలా చేస్తారో చేసుకోవాలి वर्षां यथास्थाने साष्टांग नमस्कारां समर्पयामि गुंजिले को अम्माई ఏ గుంజిలేంటి అమ్మాయి అంటే ఆడవాళ్ళు అలాగే నమస్కారం చేసుకోండి అలా కానీ సాష్టాంగ నమస్కారం సమర్పయామి కూర్చోండి దండం పెట్టుకో తల్లి ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం కానీ గుంజిలే దిగొచ్చు రక్షణ చేత పెట్టుకోండి చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం నిరార్థ యద్భూజితం మయా దేవ పరిపూర్ణం సదస్థేయం అనయ జ్ఞాన ఆవాహనాది యజ్ఞదేవత సుప్రియత సుప్రసన్న వరద భవతు నీళ్లు పోసుకుని అక్షంతలు నీళ్ళు కట్టు ఆకులు వేయడానికి తమకోదు అలాగే అలాగే ఆ గంజల దగ్గర పూజ చేసిన బొమ్మ పెట్టేసుకోండి నువ్వు పెట్టుకుని దానికి ఇట్టమ్మా గంజదేవతాభ్యో నమః శ్రీదాసుకుంసన్నా వరదా భవతు ఆ గంజల మీద పూజ చేసిన బొమ్మ పెట్టేసుకోండి బొమ్మ పెట్టేసుకోండి ఆ పుష్పం తీసుకుని మీ మనసులో పెట్టుకోండి తల్లంట పెట్టుకో పక్కన మీ అమ్మగారు కూడా పెట్టి దానికే పెట్టే మీరు పక్కన మీరు పెట్టుకొని చాలా ప్రసాదం ప్రసాదన్నామి ముసలు అప్పటి నమస్కారం చేసుకుని దగ్గరికి నాట్యం బాగా రావాలి ఆ సంస్కృతి అవసరం కావాలి ముసలు అప్పటి వెళ్ళాలి నమో నమస్కారం హేమభావం శాంతి 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 అడమూరు అయిపోయిందండి सर्वकार्य सकल विद्या सर्वकार्य सरस्वती सर्वकार्य आयुष्य आरोग्य सर्वकार्य दृश्य मनोवांఛ सर्वकार्य विद्या दृश्य सरस्वती లోపలికి దండం పెట్టుకోండి దేవుడికి దండం పెట్టుకొని వచ్చేయాలి